సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు రివ్యూలోకి వెళ్దాం. పోర్టుగాడు మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు అయితే తీయలేదు, కానీ పర్వాలేదు మంచు మనోజ్ అనే సినిమాలు మాత్రం ఓ రేషియో ప్రకారం తీసుకుంటూనే వచ్చారు. ఇప్పటి వరకు అలా ఎలాగో ఉంది, కానీ రానున్న రోజుల్లో మాత్రం ఇండస్ట్రీ నెంబర్ 1 మంచు మనోజ్ అవుతాడు అని చెప్పేసి ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఆ నెంబర్ 1 స్థానాన్ని అందుకోవడానికి తాజాగా విడుదలైన కరెంట్ తీగ సినిమాతో రేసు మొదలు పెడతారేమో చూడాలి. మంచు మనోజ్ బాబు సినిమా వస్తుంది అనే కంటే సన్నీ లియోన్ ఈ సినిమాలో ఉంది అన్న ప్రచారం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద ఒక వర్గం ప్రేక్షకులు బోల్డెన్ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను సాటిస్ఫై చేస్తూ ఈ సినిమా మిగతా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయంలోకి వస్తే పార్వతీపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివరామరాజు అనే ఒక పెద్ద మనిషి అంటాడు. ఆ పెద్ద మనిషికి 3 కూతుర్లు. సినిమా మొదలవటమే ఆయన తన చిన్న కూతుర్ని చంపేశాడు అని చెప్పేసి పోలీసులు వచ్చి పట్టుకెళ్తా ఉంటారు. నిజంగా శివరామరాజుకి ఆయన కూతుర్లు అంటే బోల్డంత ప్రేమ. అలాంటి ఆయన తన కూతుర్ని చంపడానికి కారణం సినిమా హీరో ఆ ఊళ్ళో విఐపి అనే సంఘాన్ని నడుపుతున్న రాజు. డిగ్రీ పూర్తయిపోయి ఊళ్ళో ఆవారాగా తిరుగుతా ఉండే కుర్రాడు రాజు ఎన్నో మంచి పనులు చేస్తా ఉంటాడు. ముఖ్యంగా చట్ట విరుద్ధంగా జరుగుతున్న పనుల్ని ఒక బాధ్యత గల పౌరుడిగా ఎదురిస్తూ ఉంటాడు. దాని మూలంగా ఊళ్ళో కొంతమంది ఇతన్ని ద్వేషిస్తే, కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు. ఎంత మంచి పని చేస్తున్నా కూడా పైకి మాత్రం కొంచెం రఫ్ అండ్ టఫ్ గానే కనిపిస్తాడు. ఎవరికి కనిపించినా కనిపించకపోయినా హీరోలోని మంచితనం హీరోయిన్ కి తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి అలా ఒక సందర్భంలో ఈ సినిమా హీరోయిన్ శివరామరాజు చిన్న కుమార్తె రాజుని ప్రేమించడం మొదలు పెడుతుంది. మొదట్లో ఐటెం గర్ల్ ని హీరోయిన్ అనుకుని భ్రమపడిన హీరో ఆ పైన తేరుకుని ఈవిడే హీరోయిన్ అని గుర్తుపెట్టి ఆవిడ్ని ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవటం శివరామరాజుకు ఇష్టం లేదు. ఎందుకంటే దాని వెనక ఒక పెద్ద కథ ఉంది, ఒక శపథం ఉంది. అందుకోసమే వీళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటానికి వెళ్తే వెతికి పెట్టుకుని ఆవేశంతో తన కూతుర్ని చంపేస్తాడు. అసలు శివరామరాజు చేసిన శపథం ఏమిటి, హీరోయిన్ ని చంపేసిన తర్వాత హీరో పరిస్థితి ఏమిటి తదితర సస్పెన్స్ విషయాలకు సమాధానమే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కరెంటు తీగ హై వోల్టేజ్ టైటిల్లో ఉన్నంత హై వోల్టేజ్ అయితే సినిమాలో లేదనే చెప్పాలి. ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథ. ప్రేమ కథకి కరెంటు తీగ హై వోల్టేజ్ టైటిల్ ఏంటండి? ఆ టైటిల్ ని జస్టిఫై చేయడం కోసం ప్రత్యేకంగా ఓ 2 ఫైట్లను పెట్టారు. వాటిని చూసుకుని ఇది కరెంటు తీగ అని అనుకోవాలి. అంతే తప్పించే కథతో కరెంటు తీగకి ఎటువంటి సంబంధం లేదు. ఈ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ స్ట్రాటజీలో కూడా బోల్డ్ అంతా తప్పు ఉందని చెప్పాలి. ఎందుకంటే కరెంటు తీగ యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తున్నారు, అలాగే సన్నీ లియోన్ చూపించి ఏ సర్టిఫికేట్ వేయించుకున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటుంటే వేరేగా ఊహించుకుంటారు. ఒక మంచి ప్రేమ కథ ఈ సినిమాలో ఉంది అని ఊహించుకుని థియేటర్లకు రావడం చాలా కష్టం. కానీ ఈ సినిమా కథలో మెయిన్ పాయింటే చక్కటి లవ్ స్టోరీ. అసలైన విషయాన్ని పక్కన పెట్టేసి కొసరు విషయాలను హైలైట్ చేసి చూపించారు. దాని మూలంగా ఈ సినిమాకి టార్గెటెడ్ ఆడియన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చిన వాళ్ళు ఈ సినిమాని బాగుందని చెప్పే అవకాశం లేదు. అలానే దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి అనగానే కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగా నవ్వుకోవచ్చు అని వస్తారు. ఆ విషయంలో మాత్రం ఈ సినిమాలో బోల్డంత అన్యాయం జరిగింది. అరాకొరా నవ్వులే తప్పించి కడుపు చెక్కలు చేసే నవ్వులైతే ఈ సినిమాలో లేవు. ఈ సినిమాని ఒక తమిళ సినిమా ఆధారంగా రూపొందించారు. ఒరిజినల్ తో ఈ సినిమాని కంపేర్ చేసుకోవద్దని చాలా ప్రయత్నించాం, కానీ ఆ అవకాశాన్ని ఈ చిత్ర రూపకర్తలు ఇవ్వలేదు. ఆ సినిమా నుంచి కథనాలు తీసుకున్నారు, కానీ ఒరిజినల్ లో కనిపించిన ఫీల్ ఈ సినిమాలో లేకుండా చేశారు. నేటివిటీ కోసం కొన్ని మార్పులు చేశామని చెప్పారు. ఏ మార్పులు చేశారు అంటే, ఏ సర్టిఫికెట్ సినిమా అనిపించుకోవడానికి అవసరమైన కొన్ని అంశాలని పద్ధతిగా సమకూర్చుకున్నారు. తమిళ వెర్షన్ లో హీరోయిన్ అందంగా చక్కగా సాంప్రదాయంగా ఉంటే, ఇక్కడ హీరోయిన్ చేత పుట్టి డ్రెస్సులు వేపిస్తూ సెక్సీగా చూపించడానికే ఎక్కువ ప్రయత్నించారు. అలాగే కామెడీ కూడా వల్గర్ కామెడీనే కొంతవరకు టచ్ చేశారని చెప్పుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాయిగా నవ్వుకునే కామెడీ అయితే సినిమాలో చాలా తక్కువ ఉంది. సినిమాకి కీలకమైన లవ్ స్టోరీలో మంచి ఫ్లేవర్ ని రుచి చూపించకుండా మసాలా దినుసులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అవి కూడా పెద్దగా ఏం ఆకట్టుకోలేదు. ఈ సినిమా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంది జరిగింది అంటే అది సన్నీ లియోన్ కే. థియేటర్ లో ఆమె క్రేజ్ సందడి హడావిడి చూస్తే మైండ్ పోయింది. ఓ పెద్ద స్టార్ హీరోకి చేసినట్టు హంగామా చేస్తున్నారు థియేటర్ లో. హీరో మంచు మనోజ్ కనిపించినప్పుడు కూడా జనాలు రెస్పాండ్ అవ్వలేదు, కానీ సన్నీ లియోన్ సినిమా స్క్రీన్ మీద కనిపించినంత సేపు పేపర్లు విసురుతూ విజిల్స్ కొడుతూ గోల చేశారు. మొత్తానికి అలా మంచు మనోజ్ అండ్ టీమ్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో హీరోని తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు ఈ కరెంట్ తీగ సినిమాను ఆడించి పుణ్యం కట్టుకునే బాధ్యత సన్నీ లియోన్ మీదే ఉంది. సినిమా అంతా చూసుకున్న తర్వాత చిత్ర రూపకర్తలకు కూడా అదే ఐడియా వచ్చింటది. అందుకని ఆవిడకి బీభత్సమైన ప్రచారం చేశారు. అనుకున్నట్టుగానే ఆవిడే ఈ సినిమాని రక్షించే బాధ్యత భుజానికి ఎత్తుకుంది. పోతే ఇక్కడ కూడా ఒక లోపం ఉంది. అదేమిటి అంటే సినిమాలో సన్నీ ఒక పాటలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. సన్నివేశాల్లో ఉంటుంది కానీ అలా వచ్చి ఎలా పోతుంది, ఏమీ పెద్దగా యాక్ట్ చేసింది ఏమి లేదు. ఆ పాట కూడా ప్రచారంలో భాగంగా ఇంతకు ముందులో బయటకు వచ్చేసింది. అరే ఇక్కడ యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, థియేటర్లకు వెళ్ళి మళ్ళీ చూడాలా అనుకున్నారా, అయిపోయింది. ఈ సినిమాని ఇంకా సన్నీ కూడా కాపాడే పరిస్థితి ఉండదు. అంటే ప్రచారం పరంగా వీళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు. అవి సినిమాకి కొంచెం తలనొప్పి కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అచ్చో మ్యూజిక్ బాగుంది, పాటలన్నింటికి మంచి ట్యూన్స్ కంపోజ్ చేశాడు. కొన్ని పాటలని చక్కగా చిత్రీకరించారు కూడా. కాకపోతే ఆ పాటలు కథతో సింక్ అవ్వక కొంచెం ఇబ్బంది పడతాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు పర్వాలేదు అనే పంతానాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే మనోజ్ మామూలుగానే చేశాడు, పెద్ద హైలైట్ గా ఏం లేదు. యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం కొంచెం బెటర్మెంట్ చూపించాడని చెప్పాలి. ఈ సినిమాలో 2 ఫైట్స్ ని చాలా బాగా కంపోజ్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ ని అదరగొట్టేశాడు. డాన్సుల పరంగా కూడా కొంత మెరుగైన మనోజ్ ని ఈ సినిమాలో చూడొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ ఒక మంచి పాత్రలో కనిపించింది, బాగా యాక్ట్ చేసింది. పోతే జగత్ బాబు పాత్రకు సూట్ అయినట్టు అనిపించలేదు. అలాగే ఆ పాత్రని డిజైన్ చేసిన విధానంలోనూ చిత్రీకరించిన విధానంలోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. వెన్నెల కిషోర్, ధన్రాజ్, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ చేసిన కామెడీ ఓకే. వీరు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సన్నీ లియోన్ మాత్రం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కొన్ని పాటలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫీల్ లేకపోవడం ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించిన పెద్ద మైనస్. అలాగే కొన్ని తేలిపోయినట్టుంటాయి సన్నివేశాలు, కామెడీ కూడా అనుకున్నంత బాగా వర్కౌట్ అవ్వలేదు. చివరిగా కొత్త మెరుపు విషయానికి వస్తే సినిమా ప్రచారంలో జరిగిన పొరపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేట్టయితే లేదు. ఇక ఈ సినిమాని కాపాడాల్సింది యూత్, పెద్దవాళ్ళు మాత్రమే. మరి వారందరినీ మెప్పించడంలో సన్నీ లియోన్ ఎంత సక్సెస్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా ఆర్థికంగా బయటపడే పరిస్థితులు ఉంటాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది కరెంట్ తీగ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాది టాకీస్ ఫ్రమ్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.